అది ఆనందం అంటే. నిజంగా వాళ్ళు రామాచారి గారి సంగతి చెప్పగానే ఎట్ట చప్పట్లు పెట్టారు చూసారా? అవునా? ఎట్ట చప్పట్లు పెట్టారు చూసారా? మీ పేరు చెప్పగానే. నిజంగా రామాచారి గారు అంత సేవ చేస్తున్నారు, పిల్లలందరికీ బ్రహ్మాండంగా నేర్పుతున్నారు. ఇంతంత పిల్లల దగ్గర నుంచి అంతంత వాళ్ళు అయ్యి గొప్ప వాళ్ళు అయినారు. ఎంతో పిల్లలు ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది, ఇంకా కూడా ఎంతోమంది వృద్ధికి వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఇవాళ పాడిన పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం చేస్తున్నాను. రామాచారికి, శ్రీనిధికి సర్వైశ్వర్య ప్రాప్తిరస్తు. వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో ఇట్లాగే సంగీతం పాడుకుంటూ నేర్పుతూ సుఖంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇవాళ మైక్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది. నిజంగా మైక్ బాగా లేకపోతే మీరు ఎంత గొప్పగా పాడినా కూడా రాణించదు, ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతుంది, ఫ్లాప్ అనమాట. నిజంగా మైకులు నిజంగా ఎంత బాగున్నాయంటే ఇవాళ శ్రీనిధి గొంతు తేనెల్లో ఒలికిందంటే మైక్ కారణం. థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్ మీకు, అంత బాగుందండి. తర్వాత నేనేం చెప్పని హాల్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా భర్త సహాయం, అత్తమావలు భర్త సహాయం లేకపోతే పైకి రాలేరు ఆడవాళ్ళు. ఎంత కష్టపడ్డా కూడా భర్త సహాయం. ఇప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళ ఆయన ఎంతో సహాయంగా ఉన్నాను. నేను ఎంత దూరం పైకి వచ్చానంటే మా ఆయనే నాకు కారణం. తను పాడుకోకపోతే నేను తమ్ముడికి పైకి వచ్చేదాన్ని కాదు, ఎక్కడుండేదాన్నో ఏమైపోయేదాన్ని నాకు తెలియదు. కేవలం నా భర్త కారణం నేను ఇంత పైకి రావడానికి. నా అత్తమావలు, నా ఆడబిడ్డలు, నా మరుపులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళ మోస్తారు, నా తల్లిదండ్రులలో మా అత్తమావలు ఎంత ప్రేమగా చూసుకున్నారంటే వాళ్ళ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను నిజంగా. అట్టగే ప్రతి వాళ్ళు కూడా అత్తమావలు, భర్తలు వాళ్ళ భార్యలని, వాళ్ళ కోడళ్ళు వాళ్ళని మీరు సహకరించి వాళ్ళని ఆర్ట్లో పైకి తీసుకొస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అర్థం చేసుకోండి, భార్యని భర్తే ఎప్పుడు వెనకండి పైకి తీసుకురావాలి. భర్త ఎట్టయినా వస్తాడు, మగవాడు ఆడదాన్ని ఎట్టయినా వస్తాడు. మగవాడు ఆడకు వద్దన్నా కూడా ఊరుకోడు, అదే అంటాడు, నువ్వేంటి అని చెప్పేది అంటాడు. కానీ భార్య అట్ట కాదు, భర్త ఆయన సహకారం కావాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంత బాగా పాడుతుందంటే వాళ్ళ ఆయన సహకారం చాలా ఉంది. చాలా ప్రోత్సహిస్తాడు, చాలా ప్రోత్సహిస్తాడు. చాలా మంచి అబ్బాయి, చాలా అందగాడు, మంచివాడు నిజంగా ఉన్న మాట చెప్తున్నాను నేను. కాబట్టి నమస్కారం అందరికీ, చాలా థ్యాంక్స్ అండి. ఇంతసేపు కూర్చొని నా మాటలు కూడా మీరు విన్నందుకు, వాళ్ళ గొప్ప పాటలు విని నా మాటలు కూడా విన్నందుకు చాలా థ్యాంక్స్. నమస్కారం. నేను పాడడం ఈ గొంతు ఇంత బాగా వెళ్ళి పాడింది విన్నాక ఇప్పుడు నేను పాడితే వణుకుంటూ బాగుండదు. నేను ఎంత పాడినా సరస్వతి పాడితే ఎన్నిసార్లు అయినా వింటారు కాదు, కానీ అలా వద్దు. ఇవాళ ఒక పద్ధతిగా చక్కగా నేదునూరి కృష్ణమూర్తి గారి పాటలు అని చక్కగా వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసి క్లాసికల్గా చక్కగా పాడిన తర్వాత నేను పాడొచ్చు అనుకోండి, అన్నమాచార్య పాట పాడొచ్చు. కానీ వాళ్ళు పాడిన తర్వాత ఇప్పుడు నాకు గొంతు కూడా అంత బాగాలేదు, పాడితే మీరు హాయిగా ఆనందంగా ఇంటికి వెళ్ళాలి, అది నా ఉద్దేశం. పాడాలని ఎన్నడూ విజ్ఞానమే
గోవుళ్ళు తెల్లన పాడమని ఒక్క పల్లవి ఒక్కరో పాడేసాడు. తెల్లన గోపయ్యన గుడ్డులియన ఎందువలన గుడ్డులియన ఎందువలన లాల 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 మన ఈ కార్యక్రమాన్ని వాయిద్యంతో సహకరించిన తబలాపై జయకుమారాచారి గారు, మనం ఎంత పాడినా అమ్మన్నట్టు వాయిద్య సహకారం అద్భుతంగా ఉంటేనే కాన్సర్ట్ శక్తి పడుతుంది. అలాంటి అద్భుతమైన విద్వాంసులు ఈరోజు నాకు మన పిల్లలందరికీ కూడా సహకారం అందించారు. ఈయన అద్భుతమైన సంగీత విద్వాంసులే కాదు, అద్భుతమైన గురువు కూడా. డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారి అపారమైన ఆశీస్సులు నుంచి రాగాలు పాడుతూ మరి మన శ్రీదేవి వెంకటేష్ని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెంకటేష్ పిల్లండి. నేదునూరి కృష్ణమూర్తి గారి ఆశీస్సులతో వాళ్ళ జనని జనకుల సమక్షంలో శ్రీనిధి వెంకటేష్కి ఈ పిల్ల వాయించాను నేను కచేరీకి. ఇప్పుడు వాయించలేదు, ఆ ఛాన్స్ నాకు శ్రీనిధి ఇచ్చింది, అందుకే భయంగా వాయించాను, భయభక్తులతో వాయించా. మా శ్రీనిధిని మీరు బాగా ఇంకొక